చెవిటి శ్యామ్ వినడు ఎవరినిగా, చాకలి రామ్ బట్టలు మెరిపిస్తాడు, తుఫాన్ వీరుడు శక్తి చూపిస్తాడు, చుట్టూ తిరుగే కథల బండి నవ్వుల జాదు తెలుసా అండి. రండి అందరం మొదలు పెడదాం, సూర్యుడిలా కథలు వెలిగిద్దాం. గాడిద టైగర్ నేను సింహమంటూ, నిజమైన సింహం గర్జిస్తుంది అటు. పాపమ్మ తెలివి అద్భుతమండి, ప్రతి సమస్యకు దారి చూపండి. షౌకరులాల్ కఠినంగా ఉంటాడు, డబ్బు లెక్క గట్టిగా మందలిస్తాడు. నవ్వుల జాదు ప్రతి ట్యూన్, ఇదే మన ఫోక్ టేల్ ట్యూన్స్. మనం ఇంతకుముందు ఎపిసోడ్ రాక్షస్ మరియు గీక్షస్ చూసాం కదా. అందులోని గుడ్డిరామ్ మరియు చెవిటి శ్యామ్ ఊరిలో ఉన్నప్పటి కథ ఇది రాక్షస్ అండ్ గీక్షస్ కి ప్రీక్వెల్. చాలా కాలం క్రితం ఒక చిన్న గ్రామంలో పాపమ్మ అనే వృద్ధ మహిళ ఉండేది. ఆమె ధనవంతురాలైనప్పటికీ అత్యంత పిసినారి. తాను సరైన భోజనం కూడా చేసుకోదు. రోజులు గడిచిపోయేవి, కానీ ఆమె బాగా తినేది కాదు. ఎవరైనా ఉచితంగా భోజనం ఇస్తే మాత్రం పూట గడిపేది. దయచేసి దేవుడి పేరు మీద ఇంకొంచెం ఆహారం ఇవ్వండి, ఎన్నో రోజులు తినలేదు. అదే గ్రామంలో షావుకార్లాల్ అనే వ్యాపారి ఉండేవాడు. గ్రామంలోని అందరూ అతని దగ్గరే సరుకులు కొనేవారు, కానీ పాపమ్మ మాత్రం కాదు. ఆమె ఎన్నేళ్లుగానో అతని దుకాణానికి వెళ్ళలేదు. సరుకుల ధరల గురించి కూడా ఆమెకు తెలియదు. ఈ పాపమ్మ ఎప్పుడూ నా దుకాణానికి ఎందుకు రాదు? గ్రామంలో అందరూ నా దగ్గరే కొనుగోలు చేస్తారు, కయ్యమే తప్ప. అసలు ఆమె బతికే ఉందా? ఒకసారి వెళ్ళి చూద్దాం. షావుకార్లాల్ పాపమ్మ ఇంటికి వెళ్ళి పిలుస్తాడు. పాపమ్మ, పాపమ్మ, బతికే ఉన్నావా? ఇక్కడేం లేవు, ఇంకెక్కడైనా అడుక్కోపో. అదే గ్రామంలో మనకి తెలిసిన పాత్రలే గుడ్డిరామ్ మరియు చెవిటి శ్యామ్ కూడా ఉండేవారు. షౌకర్లాల్ సేట్, దయచేసి కొంత సామాన్ ఉద్దరి, ఎంత తొందర వీలైతే అంత తొందర బాకీ తీరుస్తాం. అరే రామన్న, నీ బాకీ ఇప్పటికే చాలా ఎక్కువైంది. మీరు చాలా నెలల నుంచి బాకీ చక్కగా కడతలేరు. ఇక నువ్వే చెప్పు, ఇక సామాన్ ఎట్లకెళ్ళేయమంటావు? నాకు అర్థమైంది, కానీ నీకు తెలుసు కదా ఊళ్ళో పరిస్థితులు ఎట్లున్నాయో. పని లేకపోయా, సంపాదన లేకపోయా. దయచేసి ఒక్కసారి సాయం చేయి. తల దాకట్టు పెట్టైనా సరే నీ బాకీ మొత్తం తీరుస్తా. నీ తలకి ఎవరిస్తారు పైసలు? నీ పాత బాకీ ఇస్తే గానీ నీకు సామాన్లు ఇయ్య అని నీకు తెలుసు కదా. నువ్వు ఒక షావుకారాన్ని నిరూపించుకున్నావు, కానీ నీ హద్దులు నీకుంటాయి. కానీ ఏదైనా ఒక మంచి మార్గం ఉంటే చూడు, ఏదైనా మన ఇద్దరికి లాభం ఉండే లెక్క ఏదన్నా ఉంటే చూడు జరా. ఉందొక ఉపాయం. ఈ ఊళ్ళే అందరికంటే ఎక్కువ పైసలున్నది ఎవరి దగ్గర అంటే అది పాపమ్మ. అవును, కానీ అందరికీ తెలుసు పాపం ఎంత పీసినారని. అదే ఆమె నా దగ్గర సామాన్ల గురించి చాలా ఏళ్ళైంది. అసలు ఆమెకు సామాన్ల ధర ఏందో కూడా చక్కగా తెలియదు. అయితే జనాలు అంటారు నువ్వు గుడ్డోడివైనా చాలా తెలివైన అని. అయితే నీ తెలివిని ఉపయోగించు, నా దుకాణంలో ఖర్చు పెట్టి. ఆమె ఏది కొంటే అది నీకు పైసలు తీసుకోకుండా ఇస్తా. కానీ నువ్వు మాకు సామాన్లు ఉట్టుకునే ఎందుకు ఇస్తావు? నువ్వు ఒక షావుకార్, నువ్వు అట్లా చేయవు. ఎందుకంటే ఆమెకు సరుకుల ధర అసలే తెలియదు. ఆమె దగ్గర డబ్బులు తీసుకుంటా, మొత్తం వసూలు చేస్తా. అయితే అది కరెక్ట్ కాదు కదా? అవును, కాకపోవచ్చు, కానీ ఆమె పైసలు ఖర్చు పెట్టదు, ఎవరికైనా దానం ఇవ్వదు. ఆమెతో ఖర్చు పెట్టిస్తే కనీసం మీరైనా తింటారు. అయితే ఏదో ఒక ఉపాయం చేద్దాం. గుడ్డిరామ్ గ్రామం మధ్యలోని వటవృక్షం కింద ఉన్న గద్దె మీద కూర్చొని ఆలోచిస్తుంటాడు. అప్పుడే బక్కన్న అనే ఒక గ్రామస్తుడు అటువైపు వస్తాడు. నమస్తే గుడ్డిరామన్న, నువ్వు ఒక్కరు ఏం చేస్తున్నావుడా? మన చెవిటి శ్యామన్న ఎక్కడ? ఓ బక్కన్న, చాలా రోజులైంది, ఏం సంగతి, ఎట్లున్నావు? ఏం చెప్పాలి నీకు రామన్న, ఈ కరువు వల్ల జీవితాలంతా ఆగమాగం అయిపోయాయి. తినేందుకు ఏం లేదు ఇక్కడ. ఇక జీవితం అంతా రాళ్ళు రప్పలు తిని బతకాల్సిందే కావచ్చు. ఓ బక్కన్న,
కొంచెం నన్ను పాపమ్మ ఇంటి దాకా దొలకపోయి అక్కడ ఇడిచిపెట్టి రాదే. పాపమ్మ పాపం రామన్న పాపమ్మ కొంచెం సాయం చేస్తుంది అనుకుంటానేమో. సరే నువ్వు ఎట్లా చెప్తా అట్లా. బక్కన్న అతన్ని పాపమ్మ ఇంటికి తీసుకెళ్తాడు. పాపమ్మ ఓ పాపమ్మో పాపమ్మ. ఇక్కడేం లేదు, పో పక్కకు పో. పాపమ్మ నేను గుడ్డిరామ్ని. పాపమ్మ ఇంటి నుండి బయటికి వస్తుంది. ఓ రామన్న, నువ్వా? బిచ్చగాడనుకున్నా. ఎలా ఉన్నావు? ఊళ్ళో కరువు పరిస్థితి గురించి తెలుసు కదా నీకు. వీడేదో సాయం కోసం వచ్చాడు. అవును అవును, కరువు చాలా కష్టంగా ఉంది. కానీ నేనేం చేసేది? నేను కూడా పస్తులతోనే ఉన్నా. నా దగ్గర ఇవ్వడానికి ఏమీ లేదు. లే లే నేను పైసల కోసమో తిండి కోసమో రాలే. అయితే మరేం కావాలి? నాకు కావాల్సింది నీకు అస్సలు పనిచేయదు. నీకు అసలు దమ్మడికి కూడా పనికి రాదు. నాకు పనికిరానిదైతే నువ్వు తీసుకో. అసలేంటి? కొన్ని రాళ్ళు మాత్రమే. రాళ్ళా? అవి నిజంగానే నాకు పనికిరానివే కదా. కానీ నా ఇంట్లోనే ఎందుకు? నీకు రాళ్ళు ఎక్కడ పడితే అక్కడ దొరుకుతాయి. అవును, కానీ నాకు గుండ్రటి రాళ్ళు మాత్రమే కావాలి. నాకు ఎవరో చెప్పారు అవి మీ పెరట్లో దొరుకుతాయని. ఏమీ అర్థం కాని పాపమ్మ కొన్ని రాళ్ళు మాత్రం ఏరింది. కానీ ఈ పనికిరాని రాళ్లతో నువ్వేం చేస్తావు? అవి నాకు చాలా విలువైనవి. నేను వాటితో పులుసు పెడతాను. ఈ వంటకం ప్రపంచంలో చాలా కొంతమందికే తెలుసు. రాళ్ల పులుసా? ఎవరైనా రాళ్లతో పులుసెలా చేయగలరు? నాకు తెలుసా పద్ధతి. అలాగే, నేను నీకు రాళ్ళు ఇస్తాను. ఆ పులుసు చేసే విధానం నాకు చెప్పు. అవసరం లేదు, నాకు రాళ్ళు ఎక్కడైనా దొరుకుతాయి. అవి కేవలం రాళ్ళు మాత్రమే. ఉండు, ఆగు, నీకేం కావాలో చెప్పు. నాకు 2 షరతులున్నాయి. మొదటిది, నాకు 10 వరహాలు ఇవ్వాలి నీకు పులుసు నచ్చితే. రెండవది, నేను అడిగిన సామాన్లన్నీ తెచ్చివ్వాలి కొంచెం పడకుండా. ఒక్కసారి ఖర్చు పెడితే జీవితం అంతా పుణ్యానికే చేసుకోవచ్చు. నేను ఒప్పుకుంటాను. గుడ్డిరాం ఆమెకు ఒక జాబితా ఇచ్చాడు. బియ్యం, పప్పు, మసాలాలు, కూరగాయలు. ఇప్పుడు కొంత నీళ్లు తీసుకురా. అలాగే ఈ సరుకులు షావుకార్లాల దగ్గర నుంచి తెచ్చుకో. అంతవరకు నేను ఈ రాళ్లను కడిగి పులుసుకు సిద్ధం చేస్తాను. పాపమ్మ తొందరగా షావుకార్లాల్ దుకాణానికి వెళ్లి సరుకులు కొనుక్కొచ్చేందుకు బయలుదేరింది. ఎన్నో సంవత్సరాల తర్వాత ఆమెను చూసి షావుకార్లాల్ ఆశ్చర్యపోతాడు. కానీ వెంటనే తన ఆశ్చర్యాన్ని దాచుకుని మనస్ఫూర్తిగా ఆమెను ఆహ్వానించాడు. గుడ్డిరాం నిజంగా ఒక మేధావి అని అనుకున్నాడు. సమయం వృధా చేయకుండా అన్ని సరుకులను త్వరగా సర్ది ఆమెకు ఇచ్చాడు. పూర్తి సంచితో పాపమ్మ దుకాణం నుంచి బయటకు వచ్చింది. ఇంతలో గుడ్డిరాం రాళ్లను శుభ్రం చేయడం పూర్తి చేశాడు. పాపమ్మ తిరిగి వచ్చిన తర్వాత ఇద్దరూ వంటగదిలోకి వెళ్లి రాళ్ల పులుసు తయారు చేయడానికి పొయ్యిపై ఒక పాత్రను పెట్టారు. ముందుగా కూరగాయలను కోసిపెట్టు. పాపమ్మ కోయడం ప్రారంభించింది. గుడ్డిరాం సూచనలు ఇస్తూ ఉన్నాడు. ఇప్పుడు రాళ్లను పాత్రలో వెయ్యి. అవును, అలాగే. కొంచెం నూనె వెయ్యి. ఇప్పుడు కూరగాయలు వెయ్యి. కూరగాయలు వేయించగానే చిటపటలాడుతూ శబ్దం చేశాయి. బాగుంది. ఇప్పుడు చింతపండు పులుసు పోయి. మిశ్రమం మరగడం ప్రారంభమైంది. అతను కొనసాగించాడు. ఇప్పుడు మసాలాలను జోడించు నెమ్మదిగా. పులుసు వాసన నెమ్మదిగా ఇల్లంతా వ్యాపించింది. చివరికి తానే గ్రహించకుండానే పాపమ్మ రుచికరమైన ఘనమైన కూరగాయల పులుసుని తయారు చేసింది. గుడ్డిరాం మాత్రం ప్రశాంతంగా పాత్రను కలుపుతూ రాళ్లే అంతా మాయ చేస్తున్నట్టుగా నటించాడు. అదే సమయంలో పాపమ్మ ఇద్దరికి సరిపడా అన్నం కూడా వండింది. కానీ గుడ్డిరాం మృదువుగా అన్నాడు, దయచేసి నా భాగాన్ని మూట కట్టండి. నేను ఇంటికి వెళ్ళి చెవిటి శ్యామ్తో కలిసి తింటాను. పాపమ్మ తాజా అరటి ఆకు మీద తనకు అన్నం మరియు రాళ్ల పులుసు వడ్డించుకుంది. ఆమె ఆసక్తిగా మొదటి ముద్ద తీసుకుంది. ఒక్కసారిగా నిలిచిపోయింది. రోజుల తరబడి ఆకలితో ఉన్న తర్వాత అది ఆమెకు పరమానందంగా అనిపించింది. ఆకాశంలో తేలుతున్నట్టుగా ఆమె ముఖంపై నెమ్మదిగా ఒక చిరునవ్వు విరిసింది. ఇది అద్భుతం. ఇంత రుచిగా నేను ఎప్పుడూ తినలేదు. తాను చెప్పినట్టుగానే ఆమె గుడ్డిరాంకు 10 వరహాలు ఇచ్చింది.
బుడ్డిరాం నిశ్శబ్దంగా బయటికి వెళ్లి నేరుగా షావుకార్లాల్ దుకాణానికి చేరుకున్నాడు. అతన్ని చూసిన షావుకార్లాల్ అర్థమైన చిరునవ్వుతో ముందే చెప్పినట్టుగా పూర్తిగా సరుకులతో నిండిన సంచిని ఇచ్చాడు. ఆ సాయంత్రం బుడ్డిరాం ఇంటికి తిరిగి వచ్చాడు. చెవిటి శ్యామ్ చూసి ఆశ్చర్యపోయాడు. ఒక సంచి నిండా సరుకులు, 10 వరహాలు, ఇంకా రుచికరమైన ఆహారం ఉన్న మూట. అరే, ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి? రాళ్ళ నుంచి, ఇంకా కొంచెం తెలివి నుంచి. ఆ రోజు నుంచి పాపమ్మ ప్రతి వారం రాళ్ల పులుసు వండడం ప్రారంభించింది. కానీ ఏదో విధంగా ఆ తర్వాత రాళ్ళు మళ్ళీ ప్రధాన పదార్థంగా ఎప్పుడూ ఉండలేదు.